పాస్టర్ గారు నోటికి ఏదో అది మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు నా కోసమే చెబుతున్నాడు పూలు పెట్టుకున్నానని. పాస్టర్ గారు నా కోసమే చెబుతున్నాడు గాజులు వేసి వచ్చానని. పాస్టర్ గారు నా కోసమే చెబుతున్నాడు. మొన్న ఏ రోజు మంచిదని అక్కడ ఎవరిని అడుగుతూ పాస్టర్ గారు చూశాడు, నా కోసమే చెబుతున్నాడు ఈయన. స్తోత్రం చెప్పండి. అదే గ్రంథం వాక్యం చదవమనుకో, వాక్యం చదవబడుతున్నప్పుడు వాక్యం మనం చూసామనుకో, బైబిల్ చూసామనుకో, మనం సేవకున అర్థం చేసుకోము. వాక్యం మనకు తెలిస్తే వాక్యం మనం చదవగలిగితే నిజంగానే అలాగున్నదే లేదా, అలాగున్నదే. పౌలు వాక్యం చెబుతున్నానంట అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో వారు అలాగున్నదా లేదనంట వాక్యాన్ని చూసేవారంట. స్తోత్రం చెప్పండి. 6వ వచనం కానీ చదవండి ఆ మాటని. 6లోన ఏమనుంది అక్కడ? 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాటను మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయబడిన మాటను చూద్దాం. చూడండి. ఆ 11వ వచనం కానించిన వారి తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమునంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం బైబిల్ చదివేవారుగా ఉన్నామనుకో, చూసుకునేవారుగా చదివేవారుగా ఉంటే, ఇక్కడ వాక్యంతో మాట్లాడుతూ ఉంటే సేవకుని అపార్థం చేసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఇలా చెప్పాడు కదా, అలా చెప్పాడు కదా, నిజమేనా, అలాగున్నదా అని చెప్పి మనం ఇంటికి వెళ్ళినాక అవసరమైతే ఆ గ్రంథాన్ని తెరిచి ఆ వచనాలను మనం చదువుకుంటాం. చదువుకుని ఓహో ఇలా ఉందా, హల్లెలూయా, నిజమేనా. అదే కనుక మనం చదవలేదు అనుకో, వాక్యం చదువుకుంటలేదు అనుకో, మనకు లేదనుకో, మనం ఏం చేస్తామంటే సేవకుని ఏం చేస్తామంటే అపార్థం చేసుకుంటాం. అమ్మో మందిరానికి వెళ్ళినప్పటికి ఇలాగని చెప్తున్నాడు, మందిరానికి వెళ్ళినప్పటికి అలాగని చెబుతున్నాడు, ఎందుకులే అక్కడికి వెళ్ళి ఆయన చేతి అనిపించుకోవడం ఎందుకులే, గమనించి ఇంటికాడు రిమోట్ తీసుకుని టీవీ చూస్తే సరిపోతే, కాల్సావర్ పని చేసుకుంటే వదిలిపోదా అని చెప్పి నువ్వు ఇంటికాడే ఉండిపోతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కనుక నువ్వు చదివే వాక్యం చదివే వారుగా మనం వాక్యాన్ని ఆ లేఖనాలను చూసేవారుగా మనం ఉన్నామనుకో, చదువుతున్నప్పుడు వినేవారు ఉన్నామనుకో, దేవుడు వాక్యం ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మనము దేవుని తట్టు తిరుగుతూ ఇంకా మరింతగాను ఓహో ఇలాగుంటే ఇంత పరిస్థితి అని చెప్పి మనము వాటిల్లోంచి బయటికి రావడానికి, విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కూడా ఒకప్పుడు అలాగున్నవాడిని. ఇప్పుడు నేను వాక్యాన్ని నమ్ముతాను. నేను ఆగస్టు 15 ప్రతి సంవత్సరం మా సంఘర్షులు అందరిని కూడా ఇళ్ళని పిలిచి ఇంటికాడ ప్రార్థన పెట్టుకునేవారు. ఆ బలంగా ఎవరిని పిలిచినా అన్ని సిద్ధపరిచినప్పుడు ఎవరిని పిలిచినా వచ్చేవారు కాదు. రావట్లేదు తిరిగి అలాగా మా నిరుడ మొంగడేడు గ్రామంలో ఆగస్టు